ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి నా తోటి సహోదరులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిదండి. ఈ వీడియోలు వీక్షిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. ఈ యొక్క రోజున ఒక చిన్న మాట నేను వాక్యం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సో సమయాన్ని మనం వ్యర్థం చేయకుండా నేరుగా మరి దేవుడు నా మనసులో ఉంచినటువంటి మాటలు మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతున్నాను. శ్రద్ధగా మరి ఆలకించండి. ఒకవేళ మీరు బైబిల్ చూడాలనిపిస్తే చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఈ యొక్క మాట దేవుడు తన యొక్క భక్తుల ద్వారా మరి ప్రతి ఒక్క సేవకులకు, ప్రతి ఒక్క కాపరికి లేదా ప్రతి ఒక్క దైవ సేవకులకు ఇచ్చుచున్నటువంటి ఒక హెచ్చరిక. ముఖ్యంగా ఈ యొక్క మాటలు సేవకునబడిన వారు జాగ్రత్తగా వినాలి. దేవుడు ఒక బాధ్యతను మనకు అప్పగిస్తూ వచ్చాడు. ప్రతి దైవ సేవకునికి అప్పగిస్తూ వచ్చాడు. ఆ బాధ్యత ఏమిటో స్పష్టంగా ఇప్పుడు నేను చదివినటువంటి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో ఉన్నది. అదేమిటంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, దేవుడు తన రక్తము అనగా దేవునికి రక్తం ఉన్నదా అనేటువంటి మరి అది ఆ చిన్న చిన్న ప్రశ్నలు మరి వేసుకొనకుండా దేవుడు నరావతారిగా యేసుక్రీస్తు ప్రభు నామమున ఆ పేరుతో ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయనే రక్తం చిందించాడు. ఆ రక్తమే దేవుని యొక్క రక్తం. నేను ఇప్పుడు ఈ సమయంలో దాని గురించి మాట్లాడటం లేను కానీ తన రక్తమిచ్చి సంపాదించిన తన సంఘము కూడా దేవునిదే. ఎందుకంటే ఆయనే సంఘమునకు వెల ఇచ్చి సంపాదించుకున్నాడు. ఆ వెల ఇచ్చి సంపాదించిన దేవుని సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందిని కాపరులుగా కాయటానికి అధ్యక్షులుగా నియమిస్తూ వచ్చాడు. ఆ అధ్యక్షులకు ఇచ్చుచున్నటువంటి ఒక హెచ్చరికతో కూడినటువంటి మాటలే మనం ఈ బైబిల్లో ఉన్నది. అయితే చాలా విషయాలు ఉన్నాయి కానీ దేవుని చిత్తమైతే మరి యొక్క వీడియోలో నేను కొంచెంగా పంచుకుంటూ ఉంటాను. ఈ సమయంలో నేను చెప్పాల్సినటువంటి అత్యవసర సందేశం ఏంటంటే, అధ్యక్షుడు అనేటువంటి మాట ఈ యొక్క వచనంలో ఉన్నది. పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షునిగా ఉంచెను. పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకులను అనగా కాపరులను దేనియందు అధ్యక్షునిగా ఉంచెను అనగా సంఘము పైన అధ్యక్షునిగా పరిశుద్ధాత్మ దేవుడే ఈ యొక్క సంఘ కాపరులను నియమిస్తూ వచ్చాడు. అయితే నియమిస్తూ ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటంటే, ఆ యావత్ మందను అనగా సంఘమును గూర్చి మరియు మీ మట్టుకు మిమ్మును జాగ్రత్తగా మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. మీ మట్టుకు మిమ్మును గూర్చి సంఘము గూర్చి ఉన్నది, మరి సేవకుని గూర్చి ఉన్నది. అంటే చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఒక్క విషయం ఏంటంటే, అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తిని గూర్చి మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి అన్నది. ఇది నిజంగా ప్రతి దైవ సేవకుడు ఒక హెచ్చరికగా తీసుకోవాలి. జాగ్రత్తగా ఉండుడి. మిమ్మును గూర్చి మీరు జాగ్రత్తగా ఉండుడి. ప్రతి దైవ సేవకుడు తన సేవ చేసేటువంటి జీవిత కాలంలో, సేవ చేసేటువంటి యొక్క సమయంలో తప్పకుండా తనను గూర్చి తాను జాగ్రత్తగా ఉండాలని దేవుడే హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ సేవకుడు జాగ్రత్తగా లేనట్లయితే తాను చేస్తున్నటువంటి ఆ యొక్క పరిచర్య, లేకపోతే దేని మీద అయితే అధ్యక్షుడిగా ఉన్నాడు, వాటన్నిటి విషయమై మరి చాలా నష్టము కలిగేటువంటి యొక్క అవకాశం ఉన్నది. కాబట్టి భయంకరమైన నష్టం కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి
తప్పకుండా తనను గూర్చి మరి జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా దైవ సేవకుడు తనను గూర్చి తను జాగ్రత్త పడాలి. ఆ యొక్క యావత్ మందను అనగా సంఘమును కాచేటువంటి విషయంలో, సంఘాన్ని దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఉంచేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనగా సంఘము ఏ విధంగా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడో ఆ విధంగా ఉండటానికి మొట్టమొదటిగా తన్ను తాను జాగ్రత్తగా చూసుకోవాలి. తన జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి హెచ్చరిక మనకు తెలియజేస్తుంది. ఈ యొక్క సమయంలో ఒక చిన్న మాట మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే, దైవ సేవకుడు సంఘమును కాచేవాడు అనగా ఎలాంటి నష్టము వాటిల్లకుండా దేవుని యొక్క ప్రణాళికలోనికి, దేవుని యొక్క ఉద్దేశాల్లో ఉండేటట్లుగా జాగ్రత్త పడేవాడు. అధ్యక్షుడు అంటే ఏదో ప్రశంసలు అందుకునేవాడు కాదు, ప్రయాసపడువాడని అర్థం. అంతేగాని అధ్యక్షుడు అంటే ఏదో గొప్పగా, ఏదో ఎవరి మీద అధికారిగా ఉన్నట్లుగా అది కాదండి. ఏదో గొప్ప నాయకుడిగా, గొప్ప లీడర్గా అనుకోవటం కాదు. ఈ దైవికంగా మరి దేవుని యొక్క ఆలోచన విధానంలో అధ్యక్షుడు అనగా కాయువాడు అనగా ప్రయాసపడువాడు అనేటువంటి విధంగా మనం తీసుకోవాలి. ఎందుకంటే సంఘాన్ని మనము కాసేటువంటి వారం, చాలా ఒక కాపుదల సంఘానికి ఇచ్చేటువంటి వారం. ఓకే, సంఘము నష్టపోకుండా, దేవుని ఉద్దేశాల నుంచి దూరం అయిపోకుండా, దేవుని యొక్క ఆలోచనకు అనుగుణంగా ఉండేటట్లుగా సంఘాన్ని జాగ్రత్తగా కాచేవాడే ఈ యొక్క అధ్యక్షుడు. లేకపోతే అలా ఉండుటకు ప్రయాసపడువాడు ఈ యొక్క కాపరి, సంఘ కాపరి. అంతేగాని వేరే ఏ విధంగానూ తను ఆలోచించుకోవడానికి అవకాశం లేదు, అలా ఆలోచించుకోకూడదు కూడా. ఎందుకు అనంటే, మనకందరికీ తెలిసినట్లుగా మొట్టమొదటిగా సేవకుడు జాగ్రత్తగా లేనట్లయితే, తను ఏ యొక్క సంఘానైతే కాస్తున్నాడో ఆ యొక్క సంఘమంతా కూడా మరి దేవుని ఉద్దేశాల నుంచి తొలగిపోతుంది. దేవుడు ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడో ఆ ఉద్దేశాల నుంచి తొలగిపోతూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా దైవ సేవకుడు తన యొక్క ఆలోచనలో, తన యొక్క మాటల్లో, తన యొక్క ప్రవర్తన అంతటిలో జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనలో జాగ్రత్తగా ఉండాలి. తను మాట్లాడే ప్రతి మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తన ప్రవర్తన అంతటిలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సాతానుడు వాడి యొక్క సమయం కొద్దిగా ఉందని తెలిసి మొట్టమొదటిగా ప్రతి సేవకుడిని టార్గెట్ చేస్తున్నాడు. సేవకుడిని మరి దేవునికి ఉద్దేశం నుంచి తప్పించాలని, సేవకుడిని పడగొట్టాలని, దేవుని యొక్క ఆలోచన ఉద్దేశాల నుంచి పడగొట్టాలని, సంఘము కాసేటువంటి వ్యక్తిగా లేకుండా దారి తప్పించాలని అనేక విధాలుగా సాతానుడు నిరంతరము కూడా ప్రయాసపడుతూనే ఉన్నాడు. నిజముగా ప్రయాసపడవలసింది మనం. దేవుని సంఘాన్ని కాయటకు కొరకు మాత్రమే కాదు, మన యొక్క వ్యక్తిత్వాన్ని కూడా కాపాడుకునే విషయంలో మొదటిగా మనము ప్రయాసపడాలి. ఎదుటివారికి మరి మాదిరికరంగా ఉండినట్లు, ఎదుటివారికి దీవెనకరంగా ఉండినట్లు, ఎదుటివారిని దేవునికి నడిపించే విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే విషయంలో దేవుని యొక్క దీర్ఘశాంతమును, ప్రేమను కలిగి ఉండే విషయంలో, మాట్లాడే విషయం, మన యొక్క ప్రవర్తన అంతట్లో కూడా పౌలు భక్తుడు తిమోతికి ఇదే చెప్తున్నాడు. నిన్ను గూర్చి, నీ యొక్క ప్రవర్తన గూర్చి, నీ సంఘమును గూర్చి జాగ్రత్తగా చూసుకో. నీ ప్రవర్తన అంతట్లో, ప్రేమ విషయంలోను, ప్రవర్తన అంతట్లో, మాటల్లోనూ జాగ్రత్తగా ఉండమని పౌలు భక్తుడు తిమోతి అనేటువంటి ఒక నాయకునికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ మాటలు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఓకే, మనము తప్పకుండా మొదటిగా దైవ సేవకులుగా, సంఘాన్ని కాయువారుగా ప్రతి విషయంలో సంపూర్ణమైనటువంటి జాగ్రత్త అనేది సేవకునికి ఈ దినాల్లో అవసరం. సాతానుడు వాడు సమయం కొద్దిగానే ఉండదని చెప్పి వాడి అనుచరులను మరి వాడుకుంటూ ప్రతి ఒక్క సేవకుణ్ణి మరి దేవుని యొక్క బిడ్డలను రెచ్చగొట్టే విషయంలో సాతానుడు తన యొక్క అనుచరులను వాడుకొని మరి వ్యర్థమైనటువంటి శారీరక భావాలకు గురి చేస్తూ, శారీరకమైనటువంటి యొక్క మనోభావాలకు గురి చేస్తూ మరి శరీర సంబంధంగా మనము మరి ప్రవర్తించే విధముగా రెచ్చగొడుతూ ఉన్నప్పుడు తప్పకుండా మనము మరి దేవునికి మరి దగ్గరగా ఉంటూ, దేవుని యొక్క ఆత్మ నడిపింపుకు దగ్గరగా ఉంటూ, దేవుని యొక్క ఆత్మానుసారంగా మనం జీవిస్తూ మన యొక్క ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండువారమై ఉండాలి. లేనట్లయితే సాతానుడు
మనం మాట్లాడే ప్రతి మాట విషయంలో కానీ, ప్రవర్తించే ప్రవర్తన విషయంలో కానీ, వాడు కొంచెము వాడికి అవకాశం దొరికినా కానీ మన యొక్క వ్యక్తిత్వాన్ని, అదేవిధంగా సంఘాన్ని నాశనము చేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. పిల్లారా, ఒక చిన్న విషయమే జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి దైవ సేవకుడు ఈ యొక్క లోకములో ఒక వెలుగుగా ఉన్నాడు. ప్రతి ఒక్క వ్యక్తిని చీకట్లో నుంచి వెలుగు నడిపించేటువంటి నాయకుడుగా ఉన్నాడు. సాతాను యొక్క బంధకాల్లో నుంచి ప్రతి ఒక్కరిని విడిపించి దేవుని వద్దకు నడిపించేటువంటి ఒక నాయకుడుగా ఉన్నాడు. ఈ యొక్క లోకాన్ని చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించేటువంటి ఒక నాయకుడుగా ఉన్నాడు. అనేక మంది మరి ఆత్మీకంగా మరి గుడ్డివారై ఉన్నప్పుడు వారికి గుడ్డితనం నుంచి విడిపించేటువంటి ఒక మంచి దిక్సూచిగా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా దైవ సేవకుడు ఒక దేవుడు యేసుక్రీస్తు యొక్క ప్రతినిధిగా ఆయన స్థానంలో ఉండి మనం ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉండగా వ్యర్థమైనటువంటి యొక్క భావాలు, వ్యర్థమైనటువంటి శరీర మరి యొక్క భావాలకు లొంగిపోయి శరీరానుసారంగా నడుస్తూ మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన యొక్క ఆత్మీయతను దిగజార్చుకున్నట్లయితే మన సాక్ష్యమును పోగొట్టుకునే వారిగా ఉంటాం. సాతానుడు దైవ సేవకుని సాక్ష్యం మీద వాడు యుద్ధం చేస్తున్నాడు. దైవ సేవకుని యొక్క వ్యక్తిత్వం పైన సాతానుడు యుద్ధం చేస్తున్నాడు. ఒక దైవ సేవకుని మీద వ్యక్తిత్వాన్ని పాడు చేస్తే ఆ సంఘం అంతా కూడా తప్పిపోతుందని, తన యొక్క మరి పరిచయం అంతా కూడా చెడిపోతుందని అనుక్షణము కూడా నిరంతరము సాతానుడు తన అనుచరుల ద్వారా మరి దైవ సేవకుల పైన పోరాడుతూనే ఉన్నాడు. కాబట్టి ఏ విధముగానూ దైవ సేవకుడు ఎవరి మీద ఎలాంటి యొక్క వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే మనము పోరాడునది శరీరాలతో కాదు, సాతానుతో మాత్రమే మన యుద్ధం. గుర్తుపెట్టుకోండి, సాతానుడు ఈ లోకంలో అనేక మందిని నాశనం చేయడానికి ఉంటుండగా, వ్యర్థమైనటువంటి వాటి ద్వారా నాశనం నడిపించడానికి ఉంటుండగా, దేవుడు మనం ఏర్పరచుకున్నది అలా ఎవరు నశించిపోకుండా నిజంగా రక్షించబడి నిత్యము సంతోషముతో జీవించడానికి దేవుని ఎద్దుకు నడిపించే వారికి మనం ఉంటూ ఉండగా మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి, మన యొక్క ఆలోచనలు జాగ్రత్తగా చూసుకోవాలి, మన మాటలు జాగ్రత్తగా చూసుకోవాలి. సాతానుడు ఎలాంటి బాణ వేసినప్పటికీ మనము జ్ఞానముతో వాడిని ఎదుర్కొనే విధంగా ఉండాలండి. దినాల్లో చూస్తే చాలామంది సాతాను యొక్క వల్ల చిక్కుకొని ఉన్నారు. సాతాను వల్ల చిక్కుకొని వాడికి మరి బానిసలుగా మారిపోయే విధంగా ఉండిపోతున్నారు. కాబట్టి వివేకము కలిగి దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో జాగ్రత్త గలవారమై ఉండాలి. దేవుడు తన సంఘాన్ని కాయటానికి, ఎందుకంటే సంఘమును కాసేవారము, సంఘము దేవుని ఎదుట పరిశుద్ధముగా నిష్కళంకముగా మరి దేవుని ఎదుట మనం నడిపించేవారిగా మరి ఉండటానికి మనము ప్రయాసపడవలసిన వారు. మరి నశించిపోయే ఆత్మలను దేవుని ఎదుట నడిపించడానికి ప్రయాసపడేటువంటి వారు. అంతేగాని వ్యర్థమైన వాటి వైపు మనం వెళ్ళేవారం కాదు, వ్యర్థమైన మాటలు మాట్లాడేవారం కాదండి, వ్యర్థమైన వాటిపై మన దృష్టి ఉంచేవారం కాదు. ఈ దినాల్లో వ్యర్థమైనటువంటి వాటిపై దృష్టి ఉంచి దేవుడు మనకు దేని మీద అయితే మన కాపరిగా ఉంచాడు, ఏ ఉద్దేశాన్ని బట్టి ఉంచాడు, అసలు మన యొక్క బాధ్యత ఏమిటో దానిని మర్చిపోయి మనకు అవసరం లేనివి వ్యర్థమైనవన్నిటిని కూడా మన పైన వేసుకొని సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం, మన యొక్క క్యారెక్టర్ని వ్యర్థం చేసుకుంటున్నాం, మన మాటలు ప్రవర్తనను మరి వ్యర్థం చేసుకుని ఒక తప్పుదారిలో వెళ్ళే విధంగా ఉంటున్నాం. కాబట్టి సేవకుడా, దైవజనుడా, ఇక్కడైనా సరే నీ యొక్క గురి ఏమిటో మొదటిగా తెలుసుకో. దేవుడు నీకు అప్పగించినటువంటి బాధ్యత ఏమిటో తెలుసుకో. దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటి, నీకు ఇచ్చిన గురి ఏమిటి, నీ యొక్క మరి పరిచర్య ఏమిటి, దానిపైన మాత్రమే కేంద్రీకరించాలి, దానిపైన మాత్రం దృష్టి ఉంచాలి. నిజముగా మరి మనము ప్రార్థించినప్పుడు దేవుని యొక్క అద్భుతాలు మనం చూస్తాం. మన ప్రవర్తన సాక్ష్యం మంచిగా ఉంటే కాదనే వారు ఎవ్వరు కూడా లేరు. కాబట్టి అనేకుల ఎదుట మనము మంచి సాక్ష్యము పొందేవారుగా మనం ఉండాలి. నిజముగా మనకందరికీ తెలిసిన విషయమే, సాతానుడు మన సాక్ష్యాన్ని చెడగొట్టడానికి, మన శరీర సంబంధులుగా మార్చడానికి నిరంతరం వాడు ఏదో ఒక విధంగా మన మీద బాణాలు వేస్తూనే ఉన్నాడు, వివిధ రకాల బాణాలు వేస్తూనే ఉన్నాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన దేవుడు మన పక్షాన ఉన్నాడు, సర్వజ్ఞాని మన పక్షాన ఉన్నాడు, సర్వశక్తిమంతుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మన దేవునికి లోపడదాం, సాతాన్ని ఎదిరిద్దాం, శరీరంలో కాదు. నిజముగా అనేక మంది ఈ దినాల్లో సాతాను చేతుల్లో బందీలుగా ఉండి, వాడికి బానిసలుగా ఉండి, సాతానుకు అనుచరులుగా మారిపోయి
నిజమైనటువంటి దేవునికి వ్యతిరేకముగా, నిజమైన దేవుని యొక్క సేవకులకు వ్యతిరేకంగా, దేవుని సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తుండగా మనము ఆత్మ సంబంధులముగా సాతాను యొక్క కుయుక్తులు ఎరిగిన వారమై, సాతాను తంత్రములు ఎరిగిన వారమై ఆత్మ సంబంధంగానే పోరాడాలి. దేవుని యొక్క వాక్యముతో, ప్రార్థనతో, దేవుని సన్నిధిలో మనము దేవుని యొద్ద మనము మొర్రపెట్టుచు దేవునికి విషయాన్ని తెలియచేస్తూ మన పక్షాన దేవుడు యుద్ధము చేయలాగిన దేవునికి అవకాశం ఇద్దాం. మనకు ఎన్నో విషయాలు మనం దేవుని యొక్క గ్రంథంలో చూడగలం. ఆదిమ కాలంలో సంఘము హింసించబడుతున్నప్పుడు దేవుని కార్యాలు మనం ఎన్నో చూస్తున్నాం. పౌలు భక్తుడు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు దేవుడు తనను దర్శించి మంచి సాక్షి బిడ్డగా వాడుకుంటూ వచ్చాడు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అద్భుతాలు. ఈ యొక్క కడవరి దినాల్లో కూడా దేవుని యొక్క అద్భుతాలు చూడాలంటే దేవుని యొక్క హస్తము దిగి వచ్చి కార్యము జరిగించులాగున దేవునికి అవకాశం ఇచ్చేవారిగా మనం ఉండాలి. దేవుణ్ణి మనకు పరిస్థితుల్లోకి పిలుచువారిగా మనం ఉండాలి. దేవుడు మంచి దేవుడు, ఆయన పరిశుద్ధుడు, న్యాయము చేసే దేవుడు. కాబట్టి ప్రతి ఒక్క సాతాను యొక్క కాడిని విరగగొట్టి ఆయన నీతిమంతుడు కాబట్టి ప్రేమతో ఎవరెవరి విషయంలో ఏమి జరిగించాలో ఆయన న్యాయముగా జరిగిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరి విషయం ప్రేమ కలిగి మన దేశము కొరకు వ్యతిరేకులకు వ్యతిరేకత సంఘానికి దేవునికి వ్యతిరేకత ఉన్నవారి కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మన దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. మీరు మీ పరలోకమందు ఉన్నటువంటి దేవునికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి అని చెప్తుంది. మిమ్మల్ని హింసించుతున్న వారి కొరకు ప్రార్థించమని చెప్పింది. అంతేగాని ఎదిరించి ఏదో ఒక చెడ్డ మాట్లాడమని చెప్పి దేవుని వాక్యం చెప్పట్లేదు. మనల్ని హింసించుతున్న వారి కొరకు ప్రార్థిస్తే దేవుని హస్తము, దేవుడే దిగివచ్చి న్యాయము చేస్తాడండి. దేవునికి అవకాశం ఇద్దాం. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ పిరికివాడిగా మాట్లాడదని చెప్పి అనుకుంటారేమో. కాదండి, మన దేవుడు సర్వశక్తిమంతుడని చెప్పి తెలియజేస్తున్నాను. మనం తీసుకునేటువంటి నిర్ణయాల్లో తప్పులు ఉండొచ్చు, మనం మాట్లాడే మాటలో తప్పులు ఉండొచ్చు. కానీ దేవుని యొక్క న్యాయం, దేవుడు మాట్లాడితే, దేవుడు కార్యము చేస్తే అది న్యాయముగా ఉంటుంది. దేవునికి మనం అవకాశం ఇస్తే తిరిగి ఎవ్వరు కూడా ఏమి చేయలేని విధముగా దేవుడు కార్యం చేస్తాడు. దేవుడే దిగి వచ్చి కార్యం చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు సజీవుడై ఉన్నాడు. సదాకాలం మీతో కూడా ఉంటానన్నాడు. మనం బాధపడటం, మన శ్రమ పట్టం, మనం హింసించబట్టం దేవుడు చూస్తూ ఊరుకోడండి. కాబట్టి దేవునికి అవకాశం ఇద్దాం. సో ఈలోగా మనము దేవుడు మనకిచ్చిన బాధ్యతను గుర్తు చేసుకుని, బాధ్యత పైన గురి నిలిపి సంఘమును కాచే విషయంలో, సాతాను యొక్క బంధకాల్లో చిక్కుని పోకుండా సంఘమును కాచే విషయంలో, దానికన్నా ముందు మన ప్రవర్తనను కాపాడుకునే విషయంలో, మంచి సాక్షి బిడ్డలుగా ఉండే విషయంలో, ఇతరుల నుంచి మంచి సాక్ష్యము మనం పొందుకునే వారిగా ఉండాలి. మంచిని వెదజల్లే వారిగా ఉండాలి. ప్రేమను వెదజల్లు వారిగా ఉండాలి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ విషయంలో అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు అన్నారు. అది మనం ధన్యతగా భావిద్దాం. ఎవరైనా సరే మన విషయంలో అబద్ధముగా చెడ్డ మాటలు మాట్లాడితే ధన్యతగా భావిద్దాం. అది యేసు ప్రభు చెప్పిన మాట. కాబట్టి అంతేగాని మనం దానికి వ్యతిరేకంగా శరీర సంబంధంగా మారిపోయి ఇష్టానుసారంగా మనము కూడా నీవెంత మాట్లాడే వారికి మనం ఉండకూడదండి. ఈ దినాల్లో అలాంటివన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మాట్లాడవలసి వస్తుంది. కానీ నా యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్య పైన, దేవుడు మనకిచ్చిన బాధ్యత పైన మన గురి నిలుపుదాం. వాక్యంలో ఎదుగుదాం. దేవుని యొక్క ప్రేమను వెదజల్లుదాం. మనల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమను ప్రకటిస్తాం. తప్పకుండా దేవుడు మన పక్షాన ఉండి మన ద్వారా దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. దేవునికి అవకాశం ఇద్దాం. పగ తీర్చుకుంటూ నా వంతు అన్నాడు. దేవుడు ప్రేమించే దేవుడు అండి. ఎన్నడూ కూడా మనము వ్యర్థముగా మాట్లాడకుండా, ఇతరుల విషయంలో ప్రేమను ప్రకటించే వారిగా ప్రతి దైవ సేవకుడు తాను జాగ్రత్త పడాలని చెప్పి ప్రేమను బట్టి తెలియజేస్తున్నారు. ఎవరు సాతాను యొక్క ఉచ్చులో ఎవరు పడిపోవద్దు. శరీరానుసారులుగా మనం ప్రవర్తించవద్దు. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని వెదజల్లే వారిగా మనం ఈ లోకంలో, అందుకొరకే దేవుడు మనల్ని జాగ్రత్తగా ఉండమంటున్నాడు. యేసు ప్రభు యొక్క ప్రతినిధులం. యేసుక్రీస్తు ప్రభు వలె నడవలసిన వారం. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధన మనం ప్రకటించవలసిన వారం. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను, ఆయన కూర్చున్నటువంటి యొక్క సువార్తను ప్రకటించవలసిన వారం. అదే మన బాధ్యత. కాబట్టి
ఆ గురిపైన మనం ఉందాం. అవసరమైతే తప్ప అది కూడా మరి సహనముతో దీర్ఘశాంతముతో మనల్ని ప్రశ్నలు అడిగిన వారికి జవాబిచ్చేవారిగా ఉందాం. అది దైవికంగా మాత్రమే, వేరే మరి కపటముతోనూ చెడ్డ విధంగా కాదు. కాబట్టి దేవుడు చెప్తున్న విషయం, దేని విషయం అయితే దేవుడు మనల్ని అధ్యక్షులుగా నియమించాడో వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మన గురిని ఎరుగుదాం, మన పట్ల దేవునికి ఉద్దేశాన్ని తెలుసుకుందాం, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చు వారిగా ఉందాం. అలా కాకుండా వేరే చేసినట్లయితే మనకి ఎలాంటి ఫలం ఉండదండి దేవుని యొద్ద. కాబట్టి దేవుడు మనల్ని ఏది చేయమంటున్నాడు దాన్ని చేయడానికి ఆత్మ సంబంధులుగా ముందుకెళ్దాం. శరీర సంబంధులుగా శరీరానుసారులుగా ఉంటూ ఈ లోకానుసారులుగా మనం ఉండొద్దండి. లోకానుసారులుగా ఉండటం కాదు, దైవికమైనటువంటి బిడ్డలంగా అందరినీ ప్రేమిస్తూ ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ మనకున్న ప్రతి సమస్యను ప్రతి విన్నపాన్ని కృతజ్ఞతాపూర్వకంగా దేవుడికి తెలియజేసి దేవుని యొక్క కార్యాన్ని కోరదాం. దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడు, ప్రార్థనలకు జవాబిచ్చు దేవుడు, న్యాయమును జరిగించు దేవుడు. కాబట్టి ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని దేవుడు మనకిచ్చిన బాధ్యత పైన మన దృష్టి నిలుపుదాం. మన సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. మన ప్రవర్తనను కాపాడుకుందాం, మన మాటలు కాపాడుకుందాం, మంచి సాక్ష్యాన్ని కాపాడుకుందాం. ఈ లోకంలో వెలుగుగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగా. ఆమేన్.